ఏప్రిల్ 15, 2024న ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంటు కాసిం సారు ఆధ్వర్యంలో సాహిత్య పఠనము జరుగుతున్నది. ఈ సాహిత్య పఠనము బహిరంగంగా వేల మంది విద్యార్థుల మధ్య ఆర్ట్స్ కాలేజీ ముందట నిర్వహించడం జరుగుతున్నది. ఇది 3 రోజులు నిర్వహిస్తుంటారని తెలిపారు. ఈ సందర్భంగా కొంతమందిని ఎంచుకున్న కవులతోటి, కళాకారులతోటి పాట, మాట, కవిత్వము అనే సాధనతో ముందుకు సాగుతున్నది. ఈ సందర్భంగా మొదటి రోజు ఒక 20 మంది కవులు, కళాకారులతో సాధన జరుగుతున్నది. ప్రముఖ సాహితీవేత్త శివారెడ్డి, జయరాజు ఇంకా మిగతా వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఈ సభ షరత్తు పాటతో ప్రారంభమైనది. మా ఉల్లా రే ఉల్లా మట్టి పొత్తిళ్ళల్లా తోవా పువ్వుల తీరు అమరులుంటారు. తోవా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్. అమరులకు జోహార్, వీరులకు జోహార్. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్. ప్రజాయుధ నౌక గద్దరన్నకు. ఒక పాట అన్నారు. అన్న ఒక పాటనా? అప్పటి వరకు డప్పు డోలకి ఇంకా వస్తున్నాయి కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది ప్రోగ్రాము. కాసిమన్న చెప్పినట్టు 12 గంటల వరకు అవుతుంది కాబట్టి అప్పటిదాకా ఈ తెలుగు సాహిత్యాన్ని అన్ని శాస్త్రాలకు నిలయమైనటువంటి ఈ ఆర్ట్స్ కాలేజీ కట్టినటువంటి శిల్పులు, కూలీల గురించి, వాటి గురించి ఒక పాట పాడిన తర్వాత నెక్స్ట్ అవకాశం ఇస్తే మళ్ళీ పాడతాను. ఏ కట్టడమైనా సరే శ్రీశ్రీ చెప్పినట్టు తాజ్ మహల్ నిర్మాణం కాదు, దానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని చెప్పేసి అన్నాడు. అట్లనే ఈ ఉస్మానియా చరిత్ర గురించి చెప్పుకుంటాం మనం, కానీ దీన్ని కట్టిన శిల్పులు, కూలీల గురించి కూడా చెప్పుకుంటే బాగుంటుంది. ఈ 100 ఏళ్ళ సాహిత్యంలో, ఈ తెలుగు సాహితీ సముద్రంలో వాళ్ళను కూడా గుర్తు చేసుకోవాలి కాబట్టి ఇది కట్టిన శిల్పులు, కూలీల గురించి ఈ పాట. అజంతా ఎల్లోరా ఆర్ట్స్ కాలేజీ చూడు, ఓరుగల్లు హంపి విజయనగరం చూడు, మోహెంజోదారో హరప్ప చూడు. ఏదేది చూసినా తోచంది ఒక్కటే, ఈ శిల్పులెవ్వరో, ఈ కూలీలెవ్వరో. పేరు లేనోళ్ళు, ఘన కీర్తి గలవాళ్ళు, ఈ శిల్పులెవ్వరో, ఈ కూలీలెవ్వరో. శ్రీకృష్ణరాయలారా నిరుద్రమదేవి, ఏ రాజు ఏ రాణి ఎవరు పాలించిన కీర్తి రక్షణ కొరకు కోటలను కడితే, కీర్తి రక్షణ కొరకు కోటలను కడితే, కండ కోసి బండరాలుగా పేర్చిన ఈ శిల్పులెవ్వరో, ఈ కూలీలెవ్వరో. పేరు లేనోళ్ళు, ఘన కీర్తి గలవాళ్ళు, ఈ శిల్పులెవ్వరో, ఈ కూలీలెవ్వరో. భాషలు చెప్పేటి భావన చిత్రాలు, వెనుక చరితను చాట వెలలేని రత్నాలు, అఖిల భారతదేశమనరించు శిల్పాలు, అఖిల భారతదేశమనరించు శిల్పాలు. ఊరూరు నా కళల పేరు మ్రోగించిన ఈ శిల్పులెవ్వరో, ఈ కూలీలెవ్వరో. బండరాలను వెన్న పూసగా మలచి, అందచందాలున్న బొమ్మలు గమలచి, నాజూకు నగిషీలు చెక్కి, శిల్పముకు రక్తాన్ని రంగుగా పూసిన ఈ శిల్పులెవ్వరో, ఈ కూలీలెవ్వరో. 1000 స్తంభాలను వెలుగులతో నింపి, పాలరాతుల పైన కాంతులే హద్ది, హావభావాల
నుంచి మునివేలు ఉలి చేసి కళ్ళనే చెక్కిన ఈ శిల్పులెవ్వరో, ఈ కూలిలెవ్వరో, పేరు లేనోళ్ళు ఘన కీర్తి గలవాళ్ళు, ఈ శిల్పులెవ్వరో, ఈ కూలిలెవ్వరో. థ్యాంక్ యూ. మళ్ళీ వస్తాం. ఈ కవిత ఉద్దేశం ఇది బొట్టు. పుట్టిన తర్వాత 10 రోజుల పాటు ఏ మచ్చ లేని నా మొహాన్ని మా అమ్మ ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుందో కానీ 11వ రోజు ముద్దు పెట్టాల్సిన చోట బొట్టు పెట్టేసింది. ముద్దు విలువ బొట్టుకు ఎలా వస్తుంది? రాదు కదా. బొట్టు బరువుతో అద్దం ముందు కూర్చున్న నాకు పాముల బుట్ట నేస్తం అయింది. నిలువుగా, గుండ్రంగా, దోసగా రోజుకు 2 సార్లు నుదుటి మీద కాటు వేసుకుని విషకన్యలా నవ్వుకోవడం అలవాటైంది. చిట్టి మహాలక్ష్మికి ఎంత సింగారమో చూడు అని పెద్దవాళ్లంతా పొగుడుతుంటే కాటు తెచ్చిన కీర్తితో కేరింతలు కొట్టాను. పాముల బుట్టని బొట్టు పెట్టే అనాలని వాళ్లే చెప్పారు. బొట్టు లేని మొహం ఒక మొహమే కాదన్నారు. ఇంటికి ఎవరొచ్చినా ఆప్యాయంగా నుదుటి మీద కాటు వేసి పంపడం నా జాతి సంస్కృతి అయింది. ఒంటి మీద బ్రాలాగానే బొట్టు కూడా నా ఆడతనానికి చిహ్నం అంటే అవుననుకున్నాను. అలంకారానికి, అభిరుచికి దర్పణం అంటే అబ్బో అని నమ్మాను. కొండల మధ్య సూర్యుడని, ఎక్కుపెట్టిన కనుబొమ్మల విల్లు మధ్య గురి తప్పని బాణమని మీరంతా కవిత్వం చెబితే మురిసిపోయాను. కుర్ర కుంకగా ఉన్నప్పటి నుంచి విన్నవన్నీ కుంకాల కథలే అవడం వల్ల దివాలా కోరుతనం నా అలంకారంగా మారింది. చైతన్యం పెరిగే కొద్దీ గుట్టు రట్టు అయిపోయి బొట్టు అర్థం అవడం మొదలైంది. బొట్టు అంటే నేను కాదు, నా ఉనికి బొట్టులో లేనే లేదు. బొట్టును మోసేది నా మొహమే అయినా దాన్ని ఎన్నాళ్ళు దిద్దుకోవాలో, ఎందుకు రాల్చుకోవాలో అది నా చేతిలో లేదు. మగవాడి చేతకానితనం ఎద్దేవా చేయడానికి పనికొచ్చే పసుపు కొమ్ములు, కుంకుమరాళ్ళు ఆడవాళ్ళకి ప్రాణపదాలు ఎలా అవుతున్నాయో అది తెలీదు. పితృస్వామ్యం పిడికిల నుంచి తప్పించుకోనే లేదు. ఫాసిజం కోరలు విసిరింది. బొట్టుకి మీసాలు, గడ్డాలు వచ్చాయి. అవును, బొట్టుకి సంపూర్ణ పురుషత్వం సిద్ధించింది. బొట్టు ఇప్పుడు సూక్ష్మరూపి కాదు. ఒక బొట్టుకి అనేక మొహాలు మొలిచాయో, ఒక మొహాన్ని అనేక బొట్లు దాడి చేస్తున్నాయో చెప్పలేకుండా ఉన్నాను. కానీ వ్యాపార తిలకం, విజయ తిలకం, రాజకీయ తిలకం, ప్రచార తిలకం, నిలువు బొట్లు, అడ్డబొట్లు, అడ్డదిడ్డంగా ఎన్నెన్నో బొట్లు. బాబోయ్, ఇన్ని రంగుల మధ్య నేను ఎటో దారి తప్పిపోతున్నాను. బొటనవేలితో బొట్టెట్టి చూపుడు వేళ్లు నరుక్కుపోతున్నారు. బొటనవేలితో బొట్టెట్టి చూపుడు వేళ్లు నరుక్కుపోతున్నారు. బొట్టు నిర్బంధ శాసనమైంది. బొట్టు బలిపీఠమైంది. గుండెలో కత్తి దించినట్టు మొహాల మీద బొట్టు నాటుతున్నారు. భయం రెపరెప ఎగిరేలా పాలకులు కాపలా కాస్తున్నారు. మునిపెన్నడూ చూడని, వినని, విశ్వాసం లేని శబ్దాల్ని గొంతులో కుక్కి కన్నీళ్లు మింగిస్తున్నారు. ఏ బొట్టు ఇంకా ఇంటి తలుపు తట్టలేదంటే కాచుకున్న ఖడ్గమృగం ఈ పాటికి ఉపవాస దీక్షలో ఉన్నట్టు లెక్క. ఏ బొట్టు ఇంకా ఇంటి తలుపు